పార్వదేవికి కుమారస్వామి విఘ్నేశ్వరుడట పిల్లలు. అయితే బొజ్జగా ఉన్నాడు విఘ్నేశ్వరుడు. నీకు పట్టాభిషేకం వద్దు, నాకే కావాలని కుమారస్వామి అడుగుతాడు. సరే బేట, నీకే కడతా పట్టాభిషేకము, కానీ ఎక్కడెక్కడ ఉన్న యాత్రలన్నీ తిరిగి అందులో స్నానం చేసి రండి మీరు అని శివుడు పార్వదేవి కుమారస్వామికి విఘ్నేశ్వరుడు చెప్పినాక విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడు? లావుండే వెళ్ళలేడు, ఉరకలేడు. ఆయనది ఎంత చిన్నది, ఆయన వాహనం. ఏం వాహనం? ఎలక వాహనం. ఎలక మీద ఎక్కి ఎంత దూరం పోతాడు? పోలేడు. ఈయన నెమలి వాహనం. నెమలి ఎక్కుతుండు, డ్రర్ర పోతున్నాడు. ఎక్కడ పోయినా కైలాసము ఎన్ని ఉన్నాయో అక్కడ పోతుండు, మునుగుతుండు అన్నమాట. అప్పుడు ఈయన ఏమనుకుంటాడు? తల్లిదండ్రులే పైక్షదేవం, అంతకు మించింది నాకెవ్వరు లేరు అనుకొని తల్లిదండ్రులను తలుసుకున్నాడు. తల్లిదండ్రులు నిలబడ్డ దగ్గర తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తానంట. ప్రదక్షిణ చేస్తుంటే కాశీ పోయి కోనట్ల మునిగినా అక్కడ ఫస్ట్ అన్న మునుగుతాడు, ఎక్కడ పోయి మునిగినా అన్న మునిగి వస్తాడు. అరే, నాకన్నా ముందు మా అన్న వస్తాడు, ఎక్కడికి పోయినా మా అన్న వస్తాడని అనుకొని మళ్ళీ అన్ని తీర్థయాత్రలు తిరిగి అన్ని స్నానాలు చేసుకొని వచ్చిండు పార్వతీదేవి దగ్గర పరమేశ్వరుడు. మళ్ళీ వచ్చేసరికి అన్న ఇక్కడే ఉన్నాడు. అన్న, నీవే వెళ్ళి స్నానం చేస్తున్నావు, నువ్వే పట్టాభిషేకం కట్టించుకో, నాకు వద్దన్నా అంటాడు. అన్నాక నేను రాలే తమ్ముడు, నేను ఇక్కడే ఉన్నా అంటే, లేదన్నా నువ్వు ఎక్కడికి వచ్చినా నువ్వే కనిపించినావు నాకు, నువ్వే పట్టాభిషేకం చేసుకో అని చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు పార్వతి పరమేశ్వరుడు పక్కన నవ్వి, ఓ తండ్రి, ఎక్కడో ఉన్నారని నువ్వు కుండలు తిరిగి దర్శనాలు చేసుకొని వచ్చినావు, కానీ తల్లి మించి తండ్రిని మించిన దైవం ఎవరు లేరు. తల్లిదండ్రుల తర్వాతనే ఏ గురువైనా ఎవరైనా. విఘ్నేశ్వరుడు ఇక్కడే ప్రదర్శన చేసుకున్నాడు, అందుకోసమే నీకు అట్లా కనిపించిండు. అందుకే విఘ్నేశ్వరుడికి పట్టాభిషేకం కడదామని విఘ్నేశ్వరుడికి పట్టాభిషేకం కట్టి చేసిండు. అంటే తల్లిదండ్రుల మించిన దైవం లేదన్నట్టే కదా. తల్లిదండ్రుల తర్వాతనే కదా దేవుడు ఎవరైనా, ఆలోచించండి. కానీ ఆ తల్లిదండ్రులని కనిపించని దేవుడికేమో పెద్ద గుడి కడతాను, కట్టి దాంట్లో అన్నీ పెడతాను. కనిపించే తల్లిదండ్రులకేమో తీసుకుపోయి రోడ్డు మీద పడేస్తాను. అవునా కాదా? ఆలోచించండి. అమ్మగా చెప్తున్నాను.